ఫస్ట్ శాలరీ రాగానే మన ఫోకస్ అంతా బిల్లు పే చేయాల్సిన వారి మీద వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీకు ఎంత వస్తుందో 30,000 40 50 ఎంతైనా సరే జస్ట్ 6 కాంబినేషన్లో 6 సిరీస్లో లైక్ మీరు 150 రూపీస్ కానీ లేదు అంటే 240 రూపీస్ కానీ అలా అంటే 6 అనేది అది శుక్రగ్రహానికి సంబంధించిన నెంబర్ వస్తుంది కాబట్టి సో మీరు ఎంతైనా సరే కొంచెం పాలతో చేసినటువంటి స్వీట్ కొనడానికి ఫస్ట్ ఖర్చు చెయ్యండి. ఓకేనా, మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది ఫాలో అవ్వండి. ఈ టెక్నిక్ ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఫస్ట్ డబ్బులు దానికోసం ఖర్చు చేశారో ఫోన్పే అయినా ఓకే, ఫోన్పే అయినా మీరు బిల్ పే చేసేస్తే మనకు స్వీట్ ఆర్డర్ పెట్టచ్చు. సో మీరు అలా ఈ టెక్నిక్ ఫాలో అవి చూడండి. మనీకి సంబంధించిన ఇంకా మీకు అవకాశాలు మీరు గెట్ చేయడం అనేది మీకు అంటే ఊహించని విధంగా సో ఎలా అయినా సరే అది మీరు ఫాస్ట్ టెన్స్లో అనుకొని ఉండొచ్చు, నాకు నా శాలరీ పెరిగితే బాగుండు, లేకపోతే నా ఆదాయం ఇంకా ఇంక్రిమెంట్ అవుతే బాగుండు, నా కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతే బాగుండు. సో ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఎలా అయినా సరే మనీ అనేది ఎప్పుడైతే మనం అలా డబ్బులు ఖర్చు చేస్తామో ఆ మనీకి సంబంధించి పాజిటివ్ ఫ్రీక్వెన్సీలోకి మనం రీచ్ అవ్వడానికి ఇది సింపుల్ టెక్నిక్, ఇది ఫాలో అవ్వండి. ఓకేనా, దీంతో పాటు ఒక 2-3 అఫర్మేషన్స్ రాయండి. మనకు నెగిటివ్ ఆలోచనలకైతే అడిక్ట్ అయిపోయాం. సో వాటి నుంచి మనము పాజిటివ్లోకి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి మనకి ఈ అఫర్మేషన్ ఏంది అంటే మన ఇన్నర్ చైల్డ్కి పదే 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 సో ఈ పాజిటివ్ని ఫీడ్ చేయడానికి అఫర్మేషన్ మనకు హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ అఫర్మేషన్, నేను నా జీవితంలో నిరంతరం పాజిటివ్ ఆలోచనలను మాత్రమే ఆహ్వానిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పండి మ్యామ్. ఎస్ మేడం. నేను నా జీవితంలో నిరంతరం పాజిటివ్ ఆలోచనలను మాత్రమే ఆహ్వానిస్తున్నాను. ఐ రిపీట్ అగైన్, నేను నా జీవితంలోకి నిరంతరం పాజిటివ్ ఆలోచనలను మాత్రమే ఆహ్వానిస్తున్నాను. ఎస్. సెకండ్ అఫర్మేషన్, నాకు వచ్చే ప్రతి ఆలోచన కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి మాత్రమే వస్తూ ఉంటాయి. ఐ రిపీట్ అగైన్, నాకు వచ్చే ప్రతి ఆలోచన కూడా డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి మాత్రమే వస్తూనే ఉంటాయి. ఎస్. థర్డ్ వన్,
నాలో ఉన్న మేనిఫెస్టేషన్ ఎనర్జీ నాలో ఉన్న మేనిఫెస్టేషన్ ఎనర్జీ నేను కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నాను. నాలో ఉన్న మేనిఫెస్టేషన్ ఎనర్జీ నేను కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఎస్. ఈ 3 అఫర్మేషన్స్ మీరు మిర్రర్ వర్క్ చేయండి. ఫస్ట్ ఏమనుకున్నామంటే నేను ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్కి మాత్రమే వెల్కమ్ చెప్తాను అని చెప్పేసాను. నెక్స్ట్ వచ్చేసి నాకు వచ్చే ప్రతి ఆలోచన కూడా దేని గురించి వస్తుంది? డబ్బు, సంపద, ఐశ్వర్యం. సో దీని గురించి మాత్రమే నా ఆలోచనలు ఉంటాయి. సో నాలో ఉన్న అంటే ప్రతి ఒక్కరికి మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఉంటుంది, కానీ దాన్ని లాస్ చేసుకోవడం వల్ల వాళ్ళ కోరికలు అనేది రిజల్ట్ రాకుండా సో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అంతే. సో లైక్ ఇప్పుడు మనం అనుకున్న కోరిక మన జీవితంలో నా జీవితంలో నేను 1 కోటి రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటాం. సో మరి మనము రిచ్ పర్సన్స్ అందరూ ఒకటే, అందరూ మనసులో ఒకటే, కానీ మనం మాత్రం ఏమనుకుంటున్నాం? నా జీవితంలో 1 కోటి రూపాయలు సంపాదిస్తే చాలు అనుకుంటున్నాం. అదే రిచ్ పర్సన్ నేను 1 నిమిషంలో 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే సో ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. సో వాళ్ళ మైండ్ సెట్కి సో పూర్ పర్సన్స్ మైండ్ సెట్కి ఎంత డిఫరెంట్ ఉందో. ఎందుకు అంటే ఈ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే అనవసరంగా లాస్ చేసుకుంటామో అప్పుడు మన మైండ్ సెట్ కూడా అలాగే వెళ్ళిపోతాం మనం. నా జీవితం అంతా 1 కోటి రూపాయలు వస్తే చాలు అనుకున్న పర్సన్స్ కొంతమంది. సో అదే రిచ్ పర్సన్ అయితే నిమిషానికి 1 కోటి రూపాయలు. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అంటే మన మైండ్ సెట్ ఏదైతే ఆలోచిస్తున్నామో అది మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 అఫర్మేషన్స్ మీరు మిర్రర్ వర్క్ చేయండి. ప్రతి మంత్ కూడా నేను చెప్పిన స్వీట్ టెక్నిక్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఓకే, బాయ్. ఓకేనా?